ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, welcome to Local TV's Popcorn for your daily dose of hot happenings in Telugu cinema. పాప్కార్న్ లారెన్స్ హీరోగా శింబు దేవన్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ సూపర్ కౌబాయ్. ఈ మూవీ ఆడియో రిలీజ్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ అ లుక్. ఈ పాటలు రిలీజ్ ఫంక్షన్ వచ్చిన యువ సామ్రాట్ నాగార్జున గారు, ఈ సూపర్ కౌబాయ్ సినిమా పాటలు సీడీను రిలీజ్ చేసే వచ్చిన లారెన్స్ గారు, వి వెల్కమ్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ అవర్ స్టైల్ హీరో రాఘవ లారెన్స్, the heroines of Super Cowboy, Ms. Padma Priya and Ms. Lakshmi Rai. I also welcome on behalf of Aegis Entertainment, Mr. Chimpu Devan, who has really stamped his class as the director of Super Cowboy. ఇంతవరకు మనం చాలా యాక్షన్ కౌబాయ్ ఫిలిమ్స్ చూసాం. ఇది ఒక ప్రత్యేకతతో కూడుకున్నది, హాస్యరసభరితమైన కామెడీ కౌబాయ్ చిత్రం. ఇదే తొలిసారని కూడా నా అభిప్రాయం. అప్పుడెప్పుడు మోసగాడు ఒక అడ్వెంచరస్ ఫిలింగా, అదొక తెలుగు మెకన్నాస్ గోల్డ్గా ఆ రోజుల్లో ఎంత ప్రఖ్యాతిగాంచిందో, దాన్ని అటువంటి చిత్రాన్ని 18వ శతాబ్దం నాటి నేపథ్యాన్ని తీసుకుని కథను తయారు చేసుకుని చాలా చక్కగా ఒక సజెస్టివ్ మెసేజ్తో దర్శకుడు శింబుదేవన్ గారు చేసిన ప్రతి చిత్రం అంతో ఇంతో ఒక మంచి మెసేజ్తో కూడిన చిత్రాలే చేశారు ఆయన. మొదటి చిత్రం పులికేసి కానీ, రెండో చిత్రం గది నెంబర్ 305లో దేవుడు కానీ. అదృష్టవశాత్ ఆ చిత్రాలు కూడా నేనే అనువదించడం జరిగింది, రాయటం జరిగింది. ఇది కూడా అలాగే జరిగింది, అదృష్టంగా భావిస్తున్నాను. మంచి సంగీతం అందించారు జీవి ప్రకాష్ గారు. సాధారణంగా అనువాద చిత్రాలకి పాటలు పంపించి రాయించేస్తుంటారు, కానీ ఈ చిత్రానికి సంబంధించిన వరకు నన్ను చెన్నై పిలిపించి శ్రీరామకృష్ణ గారు మొత్తం కథ అంతా ఒక 2 గంటలు మొత్తం కథ నెరేట్ చేసి ఆ తర్వాత ప్రతి పాటని చూపించి అలా రాయించారు అనమాట. 2-3 సందర్భోచితమైన గీతాలు కూడా ఉన్నాయి. అలా చాలా కేర్ తీసుకుని రాసిన ఈ పాటలు ఇంత బాగా అదే పిక్చరైజేషన్ కూడా మీరు చూశారు. తప్పకుండా ఇది అందరినీ ఆకట్టుకుంటుందనే విశ్వసించవచ్చు. Movie is released here in Telugu version, so it's my immense pleasure to be here on this occasion. I first like to say that we've taken a lot of pain and there's a lot of hard works put in while we were shooting for this movie. It's not like one of the commercial film. All of us have really struggled hard, and that's what I just have to thank the whole team of Super Cowboy. ఫుల్ క్రూ చాలా కష్టపడి సినిమా చేశారు. అది నేను చెప్తే అది చాలు. ఐ మీన్ సీ ద ఫిల్మ్ విజువల్స్ యూ నో ఇట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ యూనిట్. కానీ దానికి మీద టు ద హోల్ తెలుగు ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, ఒక తమిళ ఫిల్మ్కి ఇంత ఒక సపోర్ట్ ఇచ్చడానికి, ఇంత వార్మ్త్, ఇంత ఒక రెస్పాన్స్ ఇచ్చడానికి చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెసెన్స్ ఇస్ రియలీ ఫెల్ట్. Thank you to the whole film fraternity here. I'm so proud to be part of this film. I think Prasad is like a lucky place for me. After Yugani Kiyokudu's audio launch, this is my next audio launch here.
And the audio has come out really well. Simbudevan has done a great job in the film. We worked around 1 year for this film, and it's got a nice numbers, charming numbers, and thanks to the producer Agoram and Sony Music, and I hope you all will enjoy the audio and the film. It's a very different kind of film. అందరూ ఫార్మాలిటీ కోసం చెప్తారు కష్టపడి ఈ ఫిల్మ్ చేసామని. నో, ఇట్స్ అ లై. We enjoyed making this film. It was a great fun, and I would like to congratulate Prakash for his great music in this film. Always I have been hearing that he's a wonder boy, he does miracle. I never believed it. And Lawrence, he may not be I don't accept that he's a great dancer or something. He's a great soul. His great soul, I loved working with him in this whole film. We exchanged so many ideas, views. I really appreciate him for the great success of this film. Nazar garu cheppinattu, it's a great fun doing this film. Basically మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ సీరియస్ క్యారెక్టర్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్, బట్ హ్యాట్స్ ఆఫ్ టు శంభుదేవన్. తను నాకు వచ్చి కథ చెప్పి నేను ఫస్ట్ టైం ఒక కామెడీ విలన్ లాంటి క్యారెక్టర్, సో ఎంతో ఎంజాయ్ చేసేసి సినిమా. అట్ ద సేమ్ టైం ఒక 1 year దగ్గర ఫోటో సెషన్ దగ్గర నుంచి హీ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ కేర్. మా గెటప్స్ కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అందరం ఎంజాయ్ చేసిన సినిమా. సో సూపర్ బ్యానర్, సూపర్ డైరెక్టర్, సూపర్ కాస్టింగ్, సూపర్ టెక్నీషియన్స్, ఆల్ సూపర్. అట్ ద సేమ్ టైం ఈరోజు సూపర్ హీరో నాగార్జున గారు వచ్చి ఈరోజు ఈ ఆడియోని రిలీజ్ చేయడం. సో దిస్ ఈజ్ అవర్ సూపర్ కౌబాయ్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు సరిగా తెలీదు, కానీ తెలుగులో మాట్లాడాలని ఆశగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సినిమాని తెలుగు వాళ్ళు ఎక్కువ లైక్స్ ఇస్తారు. ఇంకొక సంతోషం, నాగార్జున బాబు సేవతల నా పిక్చర్ ఆడియో రిలీజ్ చేయటం నాకు చాలా సంతోషం. వర్కింగ్ ఆన్ దిస్ సూపర్ కౌబాయ్ gave us very different experience, because for all of us the cowboy world is new. Hope you feel and enjoy the same experience to all. Hope you will enjoy this movie. ఈ ఫిలింలో హీరో నేను కాదు, ఫస్ట్ హీరో సింబుదేవన్ సార్. ఎందుకంటే ఆయన ఈ ఫిలింకి ఎంత కష్టపడారంటే, నాజర్ గారు చెప్పేలాగా మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అందరూ ఒక్కొక్క గెటప్ వేసుకుని ఉంటాం. నేను గుర్రలో వెళ్ళిపోయి కింద పడటం ఇవన్నీ ఉంటాయి. తర్వాత లక్ష్మీరావు గురించి చెప్పాలి. దీని పిక్చర్లో ఒక డైలాగ్ కూడా ఉంది. గుర్రలాగా ఉంటారు, ఒక గుర్రం ఇంకొక గుర్రం మీద ఎక్కుది వెళుతుంది అని పిక్చర్ డైలాగ్ కూడా ఉంది. సో మేమందరూ హ్యాపీగా ఉంటాం. సింబుదేవన్ గారు మాత్రం ఎప్పుడు కష్టపడుతూనే, అది ఎలా ఉంటుందంటే మా దగ్గర కోపం చూపించారు, ఆర్టిస్ట్ని బాగా చూసుకుంటారు. మేము వచ్చి లేచి వెళ్ళాలంటేనే కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరిని గెటప్ చూసుకొని మేము చాలా నవ్వుతూనే ఉంటాం. అందరూ బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీ ప్రకాష్ గురించి చెప్పాలి. కౌబాయ్ ఫిల్మ్కి ఎలా రీ రికార్డింగ్ కావాలో, కౌబాయ్ ఫిల్మ్కి ఎలా మ్యూజిక్ చేయాలో, ఎందుకంటే దీంట్లో ఫోక్ కానీ వేరే హెవీ రిథమ్స్ ఏమీ వాడకూడదు. ఆ స్కూల్లోనే ఉండాలి, కౌబాయ్ ఫీల్డ్లోనే ఉండాలి, కానీ కొత్తగా ఉండాలి. చాలా బాగా చేశారు. వీళ్ళ కులుకులు నవ్వులు చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేశారో సినిమా అర్థం అవుతుంది. అండ్ అలా నవ్వుతూ చక్కగా చేసిన సినిమా తప్పకుండా నాకు తెలిసిన అనుభవంలో తప్పకుండా హిట్ అవుతుంది. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
Let's take a quick break in our local TV's Popcorn, but stay tuned. I'll be back. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. Allar Naresh, Shivaji, Rajiv Kankala main leads ga Ashok direction lo Manyan Ramesh nirminchina movie Akash Ramanna. Ee movie ee month 12th na release avutundi. So ee sandarbhanga they had a press meet. Take a look. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అల్లరి నరేష్ గారు, శివాజీ గారు, రాజీవ్ కనకాల హీరోలుగా, ఇతర ముఖ్య పాత్రలో మీరా జాస్మిన్, గౌరీ పండిట్, నాగబాబు గారు, వేణుమాధవ్ ఇతర ముఖ్య పాత్రలు నడిచిన ఈ సినిమా ఈ నెల 12వ తారీఖున విడుదలకు సిద్ధమవుతుంది. నిన్న నైటే మేమంతా ఫస్ట్ కాపీ చూడడం జరిగింది. ఫస్ట్ కాపీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. సినిమా నేను కథ విన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతుందో అనుకుని ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాను. అది నిజంగా సినిమా చూసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మిగతావన్నీ రమేష్ గారు చెప్పారు. ఆయనతో ఒక విషయంలో ఏకీభవిస్తున్నాను, ఇంకో విషయంలో ఏకీభవించట్లేదు. ఫస్ట్ ఏకీభవించిన విషయం ఏంటంటే, ఆయన చిన్న బడ్జెట్ సినిమా అంటున్నారు, చిన్న సినిమా అంటున్నారు. బడ్జెట్ వైజ్గా చిన్నదే కానీ సినిమా మాత్రం చాలా పెద్దదండి. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే సినిమా కథ బట్టి అది పెద్దది చిన్నది అవుతుంది. మంచి సినిమా మంచి కాదు, కథ బాగుంటుంది. ఈ సినిమాలో కథ బాగుంది. ఆర్టిస్టులు అందరూ ఒక్కళ్ళని చెప్పలేను, అందరి పేర్లు చెప్పారు ఆయన. సో అందరూ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అలాగే కెమెరామెన్ శ్రీరామ్, ఇది ఆయనతో నేను సెకండ్ సినిమా. బ్యూటిఫుల్ లైటింగ్, మొత్తం నైట్ ఎఫెక్ట్ అయినా కానీ ఆ విజువల్ బ్యూటీ ఎక్కడా పోకుండా చాలా జాగ్రత్త పడి లైటింగ్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడి అన్ని రాత్రులు చలికి వణుకుతూ అందరం ఫిల్మ్ సిటీలో డిసెంబర్ నెలలో కష్టపడి చేశారు. ఆకాశ రామన్ డెఫినెట్గా మళ్ళీ ఇట్ విల్ గివ్ ఎ బిగ్ మైలేజ్ ఫర్ మీ ఫర్ అనదర్ 20 years. Hope so. And all the best for everyone. ప్లాంట్ గా షూట్ చేయి, నిజం దొంగలా ఆలోచించి చేయి. పగలంతా కాషాయం, రాత్రిపూట కాషాయం. నాయన అడిగింది కోహినీర్ డైమండ్ రా, కోహినీర్ కాదు. షూటింగ్ ఎంతో కోఆపరేట్ చేసిన రాజీవ్ గారికి, అలాగే ఆల్ ఆర్టిస్ట్కి ఎంత బాగా నాకు అడిగింది కాదు అనకుండా, ఏ ఎక్విప్మెంట్ ఇది కాదు అనకుండా ఇచ్చిన రమేష్ గారికి మెయిన్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది అని. అద్భుతంగా మాత్రం వచ్చిందని మాత్రం చెప్తాను. మనీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిలీజ్ అవుతున్న ఆకాశ రామన్ 12 రిలీజ్ అవుతున్న ఆకాశ రామన్లో రమేష్ గారు చెప్పినట్లుగా లేదా మన రాజీవ్ గారు చెప్పినట్లుగా ఇందులో 3 హీరోలు చేశారు, 2 హీరోయిన్స్ చేశారు. ముఖ్య పాత్రల్లో మిగతా పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారండి. ఒక ఆర్టిస్ట్కి పక్కన వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియదు. ఒకరి లెంగ్త్ ఎంత ఉందో ఎవరు నన్ను అడగలేదు. వాళ్ళకి చెప్పిన క్యారెక్టర్ వరకు వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. లొకేషన్లో కలవలేదు, వాళ్ళు స్క్రీన్ మీద కలవలేదు, కానీ వాళ్ళు ఇంటర్లింక్డ్గా ఉంటారు. సినిమాలో పాత్రలు అన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి కానివ్వండి, ఎవరు ఒకరినొకరు కలవలేదు, ఒకరినొకరు కలుసుకోలేదు. ఆన్ సెట్స్ నాట్ ఈవెన్ ఆన్ ద స్క్రీన్. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం వీళ్ళందరూ ఒకళ్ళకి చూసి ఇంకొకళ్ళు పోటీ పడి నటించారేమో అన్నంతగా అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏ ఎపిసోడ్ చాలా అద్భుతంగా వచ్చింది. నిన్న అందరు చూసినప్పుడు కూడా అదే మెచ్చుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అనే ఒక విభాగం ఉందండి. డైరెక్టర్ పేరు పక్కన దర్శకత్వం స్క్రీన్ ప్లే అనే ఒక మాట పడుతూ వస్తుంది. ఆ స్క్రీన్ ప్లే యొక్క వాల్యూ ఏంటనేది వాస్తవానికి తెలియదు. ఈ స్క్రీన్ ప్లే అనేదాన్ని ఎంత గొప్పగా చెప్పొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ రిఫరెన్స్ మూవీ కింద ఆకాశ రామన్ ఉంటున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
శర్వానంద్, పద్మప్రియ హీరోయిన్లుగా చంద్రసుధా డైరెక్షన్ లో రూపొందిన మూవీ అందరి బంధువయ్య. ఈ మూవీని ఈ మంత్ ఎండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రోజు రోజు నిన్ను చూస్తూ రాజు రాణి బొమ్మె గీస్తూ ఊహల్లోనే ఊరేగిస్తూ ఆ చూపుల్లోనే ఆరాధిస్తూ ఆ గుండెల్లోనే ఆశ దాస్తూ నీ తలుపుల్లోనే జీవించేస్తూ మురిసే మురిసే ఆనందాలే విరిసే ముత్యాలు కురిసే నీ బుగ్గలు చుక్కైపోనా. యుటోపియా అండ్ ఫిల్మోత్సవ్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి అనిల్ మ్యూజిక్ అందించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియో ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయింది. సో మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఇన్ అడ్వాన్స్ ఐ విష్ శర్వానంద్ అండ్ పద్మప్రియ అండ్ ద డైరెక్టర్ చంద్రసుధా ఆల్ ద లక్. Let's take another quick break in our local TV's Popcorn. 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 Welcome back to local TV's Popcorn. Popcorn. Real star Srihari హీరోగా విశాఖ టాకీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నటికుమార్ నిర్మించిన మూవీ దాసన్న. ఈ మూవీ ఈ మంత్ 12th న రిలీజ్ అవుతుంది. సో ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ నటికుమార్ met with the media. So take a look. నాగేంద్రుడు మీ కులదైవం అయితే మా అయ్యగారు మాకు దైవం. సినిమా యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా మొత్తం టోటల్ ఆంధ్రదేశం అంతా 176 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. మొత్తం ఆంధ్రదేశం, కర్ణాటక, ఒరిస్సా మొత్తం కలిపితే 176 సెంటర్స్, 150 ప్రింట్లు, క్యూబు, ఈఎఫ్ఓ కలిపితే 176 సెంటర్స్ పడుతుంది. ఇది ఫస్ట్ టైము కర్ణాటకలో 22 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. కర్ణాటకలో మొత్తం బెంగళూరు మొత్తం టోటల్ సిటీలో కానీ మొత్తం మైసూరు అంతా కలిపితే 22 థియేటర్స్ బెంగళూరు రిలీజ్ అవుతుంది. అలాగే ఒరిస్సాలో పర్లాకముడి, బరంపురం, జైపూర్, గునుపూర్, రాయగడ, భీమండి, సోలాపూర్ 8 థియేటర్స్ ఒరిస్సా నార్త్ ఇండియా రిలీజ్ అవుతుంది. మొత్తం వైజాగ్ 14 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. మొత్తం వైజాగ్ 16 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. ఈస్ట్ గోదావరి 13 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. అలాగే వెస్ట్ గోదావరి 10 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. కృష్ణా జిల్లా 10 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. గుంటూరు జిల్లా 10 సెంటర్స్ రిలీజ్ అవుతుంది. నెల్లూరు జిల్లా ఫస్ట్ టైం రికార్డ్ 9 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. మొత్తం సీడెడ్ అయితే 38 సెంటర్స్ నైజాం సీడెడ్ రిలీజ్ అవుతుంది. నైజాంలో ఇప్పుడు దాకా మొత్తం శ్రీహరి గారి సినిమా అతిపెద్ద ఎక్కువ థియేటర్స్ 72 థియేటర్స్ ఈ రోజుకి ఇవాళ కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇంకా 8 థియేటర్లు కూడా కన్ఫర్మ్ అవుతాయి. మొత్తం టోటల్గా ఈరోజు 176 సెంటర్స్ ఆంధ్రదేశం అంతా రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం శ్రీహరి గారి సినిమాకి ఇంత క్రేజ్ రావడం కానీ, ఈ సినిమా టైటిల్ కానీ, సినిమా కానీ అంత బాగా వచ్చినందుకు థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మాకు థియేటర్స్ సహకరించినందుకు ఈ సినిమాకి ప్రతి ఒక్క థియేటర్ కూడా ఎగ్జిబ్యూటర్ కూడా ఈ ఓపెనింగ్కి రావడానికి ప్రతి ఒక్కరికి కూడా మాకు ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా అలాగే ఈ సినిమాను ఆదరిస్తారని, ఇది మా విశాఖ టాకీస్కే ఇది పెద్ద సినిమా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ చిత్రాల్లో పనిచేసేప్పుడు కొంతమంది టెక్నీషియన్స్కు వాళ్ళ ప్రతిభను చాటి చెప్పుకోవడానికి కొన్ని సందర్భాలు వస్తుంటాయి. ఆ సందర్భంలో చెప్పాలంటే ఈ పిక్చర్కి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు. ఎందుకంటే అవుట్డోర్లో జలపాతం మధ్యలో ఓ శివుడు సెట్ వేయాలి. సెట్ వేయడానికి అతను 6 నిమిషాలు యత్నించి ఇక్కడ వేస్తే ఎలా ఉంటుందని నిర్ణయించడానికి ఓ 2 రోజులు ఆలోచించి దాన్ని చక్కటి స్కెచ్ వేసి అక్కడికి వెళ్ళి సెట్ వేయడం స్టార్ట్ చేసిన వెంటనే మరుసటి రోజు చూస్తే మొత్తం ప్లాట్ఫామ్ మీద నీళ్ళు వచ్చేసి, ఇక చూడు నైట్లో నుంచి మేమంతా అస్టేట్లు వాళ్ళంతా పోయి నానా అవస్థ పడుతూ పోయి మళ్ళీ ప్లాట్ఫామ్ నుంచి పైకెత్తి 2 జలపాతం మధ్యలో
శివుణ్ణి, 20 అడుగుల శివుణ్ణి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఉగాదికి రాబోతుంది కాబట్టి తీపి వగరు చేతితో ఉన్నటువంటి పండుగ మనకొస్తూ జీవితాన్ని సుఖంగా ఉంచాలని ఆశిస్తుంటాం ఉగాది. అలాగే ఈ కథ కూడా అలాగే చేదు తీపితో మిళితమై తీపిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఆకాశం పందిరి వైరా, ఆనందం చిందులు వైరా, అన్నిటి కల్లాపి తల్లి మనసంతా ముగ్గులు పెట్టే సరికొత్త సంక్రాంతి రోజే. వెలిగే మా కన్నుల్లో, ఎగిరే మా గుండెల్లో, ఉండే మా ఇలా వేలుకు నువ్వేలే. కృష్ణ భగవాన్, షైరా బాను, షరీఫ్ మెయిన్ లీడ్స్ గా అరుణ్ ఖాన్ డైరెక్షన్ లో రూపొందిన మూవీ టిక్ టిక్ టిక్. ఈ మూవీ ఈ మంత్ 12th రిలీజ్ అవుతుంది. సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అరుణ్ కుమారి నిర్మించారు. సో ఈ మూవీ ఈ మంత్ 12th మన ముందుకు వస్తుంది. సో ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని ఇన్ అడ్వాన్స్ విష్ ద హోల్ యూనిట్ గుడ్ లక్. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back tomorrow same time. Until then, this is your Bobby signing off. Popcorn. సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. లోకల్